నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకుని ఏఈలో చర్చా వేదిక నిర్వహణ. పెరుగుతున్న నిరక్షరాస్యత వాస్తవ అభివృద్ధి అన్న పలువురు ప్రముఖులు. స్త్రీశక్తి వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి, తక్షణ నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసిన యూనియన్ నాయకులు జగన్. క్రికెట్ ప్రేమికులకు మరో శుభవార్త అందించిన ఏసీఏ. తొలిసారిగా మహిళల వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖ అంటూ వెల్లడించిన కార్యదర్శి సతీష్ బాబు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు నేడు ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని పలువురు ఆచార్యులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరున బెస్ట్ అకాడమిషియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డులను అందించడం జరిగింది. సెనేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ ఈ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా లా కళాశాల నుండి ప్రిన్సిపల్ ఆచార్య కె సీతామాణిక్యం, సైన్స్ కళాశాల నుండి కెమిస్ట్రీ విభాగం ఆచార్యులు డివివి శైలజ, ఇంజనీరింగ్ కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు కె వెంకటరావులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య జిపి రాజశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం అందరికీ గర్వకారణమని, ఈ వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని అన్నారు. యూనివర్సిటీ 100 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్న ఈ తరుణంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవం నాడు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆచార్యులను ఈ విధంగా గుర్తించి గౌరవించి అవార్డులను అందజేయడం ఒక మంచి పరిణామం అన్నారు. అక్షరాస్యత దినోత్సవాన్ని ఈ రోజున ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యా విభాగంలో ఘనంగా నిర్వహించుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎవరైతే గనక నిరక్షరాస్యులు ఉన్నారో నిరక్షరాస్యులందరినీ కూడా అక్షరాస్యులుగా చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను కూడా విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు అందరూ కూడా చేపడతాము. దీనివల్ల కమ్యూనిటీ ప్రోగ్రామ్, కమ్యూనిటీలో మనం అవుట్ రీచింగ్ ప్రోగ్రామ్స్ని చేపట్టడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పౌరురాలు కూడా గర్వించదగినటువంటి స్థాయిలో నిరక్షరాస్యతను విడనాడి అక్షరాస్యత వైపు మళ్ళాలనేదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. భారతదేశం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విద్యారంగంలో ఆనాడు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి విశ్వవిద్యాలయాలు. అలాంటి భారతదేశంలో ఇంకా నిరక్షరాస్యత ఉండటం అనేది దురదృష్టకరం. దాన్ని పోగొట్టడం కోసం మహాత్మా గాంధీజీ అన్నారు, నిరక్షరాస్యత అనేది ఇట్ ఈస్ సిన్, పాపం లాంటిది, ఇల్లిటరసీ ఈజ్ ఏ సిన్ అని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నూతనమైనటువంటి విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే వైపు విద్యారంగం ముందుకు వెళుతూ ఉంటే నిరుద్యోగం అనేది మరొక వైపున ఉంటుంటే నిరక్షరాస్యత అనేది కూడా పట్టి పీడిస్తూ ఉంది. ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. గత వారం వచ్చిన ఫిర్యాదులుగా తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే ఉన్నతాధికారులకు అడ్రస్ చేస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ శాఖ, జీవీఎంసీ పరిధిలో వస్తున్న ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం దొరకడం లేదని నివేదికలు చూస్తే అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో నిర్లక్ష్యంగా సమాధానం రాసిన తీరును తప్పుపడుతూ సంబంధిత అధికారులను పిలిపించవలసిందిగా సహాయ పట్టణ ప్రణాళికాధికారిని ఆదేశించారు. మహిళల కోసం స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం నష్టపోతున్న ఆటో కార్మికులపై దృష్టి సారించాలని, లేని పక్షంలో ఉద్యమిస్తానని మోటార్ వాహన కర్మక సంఘం నాయకులు బి జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆవేదన మీడియాకు వెల్లడించారు. నెల రోజుల్లోపు తమకు వాహన మిత్ర కింద 30,000 రూపాయలు విడుదల చేయాలని లేదా స్త్రీశక్తి పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఆటో కార్మికులు పొట్టకొట్టడాన్ని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
ఈరోజు రాష్ట్రంలో కేంద్రానికి రాష్ట్రానికి కలిపి ఆటో డ్రైవర్లు ఆర్టీఓ చలాన్ పేరుతో స్పేర్ పార్ట్ల పేరుతో ఇంకో పేరుతో 56,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూరుస్తున్నాం మేము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ₹1 ఇవ్వట్లేదు. ఈరోజు ఎమ్మెల్యేల జీతాలకి ముఖ్యమంత్రి జీతాలకి ఈరోజు సంక్షేమ పథకాలకి మేము డబ్బులు సమకూరుస్తున్నాం. మేము డిగ్రీలు చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఏ ఉద్యోగాలు లేకపోతే ఫైనాన్స్ తీసుకొని ఇలా బతుకుతా ఉన్నాం. ఈరోజు మమ్మల్ని మా యూత్ని ఈరోజు మా పేరాల్ని తగ్గించేటట్టు ఫ్రీ బస్ తీసుకొచ్చావు ఆడవాళ్ళకి. మాకే అభ్యంతరం లేదు, మీరు ఇటువంటి సంక్షేమ పథకాలు అందుతండి. మరి ఆ రకంగా నిన్నటి వరకు మాకు 800 నుంచి 1200 వచ్చేది. నెల రోజులు అవుతా ఉంది నీ పథకం తీసుకొచ్చి. ఏం చెప్పా ఎన్నికల ముందు నువ్వు నీ అబ్బాయి యువగలం పేరుతో మా స్టాండ్లకు వచ్చి కాకి షర్ట్ వేసుకొని అప్పుడుండే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,000 వేస్తా ఉంది, సరైనది కాదు, 25,000 వేస్తానన్నావు. 25,000 ఇవ్వడం పక్కన పెడితే మా పొట్టలు కొడతా ఉన్నావు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 105 గంటలు వచ్చాయని జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి 105 ఆర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ సంబంధిత ఫిర్యాదుదారులతో సంప్రదించి నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని, వచ్చిన ఆర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతి వారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలకు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్ ఆదేశించారు. జగదాంబ జంక్షన్ లో గతంలో ఉండేటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ నాయకులు సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు విగ్రహ ఏర్పాటును కోరుతూ ప్రతి వారం ఆర్జీలు అందిస్తున్నామని, యంత్రాంగం స్పందించడం లేదని అన్నారు. ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్స్ అనుకూలంగా స్పందించినప్పటికీ చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి వచ్చాం. కార్యక్రమం ఏంటంటే, ఈ జగదాంబ సెంటర్లో పూర్వం ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటుందో ఆ విగ్రహాన్ని మాకు కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరు కూడా తెలియపరచకుండా తొలగించడం జరిగింది. ఏ విషయంలో అంటే రోడ్ యాక్సిడెంట్ చేసే విషయంలో తొలగించడం జరిగింది. ఆ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించమని ఎన్నోసార్లు వచ్చాం. దగ్గర సంవత్సరం నుంచి వస్తున్నాము, కానీ ఇప్పుడు వరకు చేయలేదు. మళ్ళీ ఈ రోజు కూడా కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత 4వ తారీఖున ఒక రోజు, అదేవిధంగా 11వ తారీఖున ఒక రోజు వచ్చాం. అది ఇప్పుడు కూడా స్పందన లేదు. మళ్ళీ ఈ రోజు వచ్చి కమిషనర్కి వినిపించుకోవడం వచ్చాం, కానీ ఆయన లేరు కాబట్టి టీటీసీ గారు ఆయనకి వివరించాం. ఆయన ఏమన్నారంటే 22వ తారీఖు కల్లా మేము ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో మార్చడం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైద్య విద్యకు దూరం చేయడమేనని, తక్షణమే రద్దు చేయాలని విస్తృత దళిత సంఘాల నాయకులు డాక్టర్ బోసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య విద్యపై ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ద్వారా మెడికల్ సీట్ల రిజర్వేషన్ల 50% కూడా విధించారన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2,400 సీట్లు అందుబాటులోకి రాగా పీపీపీ వల్ల 1,200 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా కిందకు వస్తాయని, మిగిలిన సీట్లన్నీ ప్రైవేటు యాజమాన్యం కోట్లు కమ్ముకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇది కూటమి సర్కార్ ప్రైవేటు వారి కోసం పెట్టిన మెడికల్ సీట్ల దోపిడీ పథకమని ఆయన విమర్శించారు. మెడికల్ కాలేజీలో సీట్ల రిజర్వేషన్ల కోతను ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి, రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను
పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీన్ని విదసం ఐక్యవేదిక ఖండిస్తూ పీపీపీ విధానాన్ని రద్దు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు ఏంటి అవసరం అంటే ఈ కాలేజీలకి కొత్తగా 2400 మెడికల్ సీట్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే 2400 సీట్లని కన్వీనర్ గారే కేటాయిస్తారు. 2400కి ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి. ఇదే పీపీపీకి వెళితే ప్రైవేటు కాలేజీలతో సమానం. 47వ వార్డుకు చెందిన 51 డ్వాక్రా గ్రూపుల ఆర్పీ అలివేనిపై అధికారులు చేపట్టిన చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని 41 గ్రూపుల సభ్యులు కోరారు. ఈ మేరకు అక్కైపాలెం డ్వాక్రా గ్రూపుల సభ్యురాలు కనకదుర్గ మాట్లాడుతూ ఆర్పీ అలివేనిపై అధికారులు చేపట్టిన చర్యలతో తమ గ్రూపులకు ఇబ్బంది కలుగుతుందని వెల్లడించారు. కేవలం ఒక్క గ్రూప్ ఇచ్చిన ఫిర్యాదుతో చర్యలు ఎలా చేపడతారని ఆమె ప్రశ్నించారు. 49 మంది గ్రూపులు ఆర్పీ అలివేనికి మద్దతుగా నిలిచామని, వాస్తవాలను విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. మాకు అందరికీ డ్వాక్రా మహిళలు మేము మీటింగ్ అది పెట్టుకుంటా అండి. మాకు ఆర్పీగా అల్విన్ గారు ఉన్నారు. ఆవిడనేమోని సడన్ గాన అది డబ్బులు ఒక గ్రూపు లోన్ ఇప్పించినందుకు డబ్బులు తీసుకున్నారని దీని మీద జయప్రియ గ్రూప్ అని ఒక గ్రూపు కంప్లైంట్ ఇచ్చి ఆవిడ మీద అభియోగం మోపి ఆర్పీగా తీసేశారండి. ఒక గ్రూపు చెప్పింది నమ్మి వాళ్ళు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడ 51 గ్రూపులు ఉన్నాయి. 51 గ్రూపుల్లోనూ ఒక గ్రూప్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తోటి వాళ్ళు మా ఆర్పీ గారిని తీసేయడం ఎంతవరకు కరెక్ట్? మిగతా వీటీజెడ్ సినర్జీస్ యాజమాన్యం నుండి 7 నెలల బకాయి జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బకాయి జీతాలతో పాటు కార్మికుల నుండి రికవర్ చేసిన పీఎఫ్ సొమ్మును కమిషనర్కు జమ చేయాలన్నారు. ఈఎస్ఐకి డబ్బులు చెల్లించాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయాలని కోరారు. అదేవిధంగా బకాయి ఉన్న 9 ఏళ్ల బోనస్ ఇవ్వాలని, కార్మికులకు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో విఈపీజెడ్ ఉంది. విఈపీజెడ్లో సినర్జీస్ కంపెనీ ఒకటి ఉంది. ఇది కార్ల తాలూకా వీల్స్ తయారు చేస్తుంది, విదేశాలకి ఎగుమతి చేస్తా ఉంది. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ ఇటువంటి దేశాలన్నింటికి కూడా ఇక్కడ ఈ వీల్స్ ఎగుమతి అవుతాయి. అత్యంత సాఫిస్టికేటెడ్, ఖరీదైనటువంటి ఈ వీల్స్ ఇవి. అయితే కార్మికులకు మాత్రం గత 9 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదు. గత 22 నెలల నుండి పిఎఫ్ చెల్లించట్లేదు. 9 నెలల నుండి బోనస్ ఇవ్వటం లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకి సెటిల్మెంట్ చేయట్లేదు. రిజైన్ చేసిన ఉద్యోగులు సెటిల్మెంట్ చేయట్లేదు. అత్యంత దుర్మార్గంగా యాజమాన్యం వ్యవహారం చేస్తూ ఉంది. కార్మికులు దీనితో అత్యంత నమ్రతతో చర్చలు జరుపుతున్నప్పటికీ మొండిగా దుర్మార్గంగా యాజమాన్యం వ్యవహారం చేస్తూ ఉంది. ఈ పరిస్థితిలో తప్పని పరిస్థితిలో ఈరోజు కార్మికులందరూ గత 3 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జీవీఎంసీ యూజీడీ కార్మికుల కుటుంబాల వారికి జీవనాధారం కల్పించాలని వర్కర్స్ యూనియన్ నాయకులు వామన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిపత్రాన్ని అందజేశామని తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులు సత్యం మాట్లాడుతూ తమ సమస్య వల్ల పరిష్కారం కాకపోతే నడి రోడ్డుపై కుటుంబాలతో సహా నిరసన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబం పెద్దను కోల్పోయి జీవనాధారాన్ని నష్టపోయిన తమకు ఇలా సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిప్పుకోవడం న్యాయం కాదన్నారు. సుమారు 5 సంవత్సరాలుగా 73 మంది చనిపోయారండి. చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇమ్మని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ అధికారి కానీ ఎవరు కానీ ముందుకు వచ్చిన పాపాన్ని పోవట్లేదు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే పిల్లలతో కలిపి వచ్చారంటే చనిపోయినప్పుడు చిన్న పిల్లలు 1 నెల 2 నెలల పిల్లలు అలాంటి ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు బ్రతకడానికి కూడా ఇంకొక జీవనాధారం లేనటువంటి పరిస్థితి ఉందండి. అది ఎవరికైనా ఉద్యోగం ఉంటేనే ఇప్పుడు ఆ పిల్లలు పెంచి పోషించుకునే పరిస్థితి ఉంటుంది తప్పించి ఇంకొక ఆధార వనరు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మీ కమిషనర్ని, మేయర్ గారిని ఇద్దరిని ఈరోజు ఫైనల్గా తేల్చుకుందాం అని చెప్పేసి అందరూ కలిసి వచ్చాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన కమిషనరు విజయవాడలో మేయర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం రాలేదు.
రేపు మళ్ళా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇప్పుడు ఈరోజు గ్రీవెన్స్లో ఇస్తాం. ఖచ్చితంగా ఈ నెల రోజుల్లోనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే ఇక్కడే గాంధీ పార్క్ దగ్గర ఏకంగా నిర్వాహక నిరాదేశ కూర్చుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అండి. మాది అగరంపూడి సెక్షన్ సార్. 6 సంవత్సరాలు అవుతుంది సార్. మా ఆయన గారు చనిపోయి ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు వచ్చి కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళదు సార్. చిన్న పిల్లలతో మేము ఎలా బతకాలి సార్? మా ఉపాధి అదే కూడానా. ఇప్పుడు వచ్చి మేము కూడా బయటకు కూడా వెళ్ళలేదు సార్. వస్తుందని ఆశతో మేము కూడా ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని గుర్తొచ్చి మీరు ఉద్యోగాలు ఇస్తారని మేము కోరుతున్నాం సార్. మా ఆయన గారు 6 సంవత్సరాల క్రితం చనిపోయారండి. అప్పటి నుంచి కూడా నేను చిన్న పాప నట్టుకొని ఇక్కడికి వచ్చేదాన్ని. కమిషనర్ గారికి అందరికీ లెటర్స్ ఇచ్చాను, ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. అప్పటి నుంచి కూడా పాపని తీసుకొని వచ్చి ఎంతసేపు కూర్చున్నా ఇవాళ ఇస్తాం రేపిస్తాం ఇదే చెప్తున్నారు సార్. మరి మా ఆధారం ఏం లేదు. మీరు మరి ఏదైనా చూపిస్తారనే కదా మీకు దీనికోసమని ట్రై చేసుకుని అలా ఉండిపోయాం, ఇంట్లోనే ఉండిపోయాం సార్. పిల్లల్ని ఎలా పెంచుకోవాలండి, చిన్నపిల్లల్ని? దానికి ఏదో కొంచెం సొల్యూషన్ చూపిస్తారని అందరినీ అడుగుతున్నాం. సచిన్ గారు పాపం మా కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన కూడా అతను చాలా హెల్ప్ చేస్తున్నాడు. పిఎఫ్ మాకు పెన్షన్, మాకు గవర్నమెంట్ పెన్షన్ రాదు, ఇదే వస్తుంది జీఎంసీ పెన్షన్. ఆ 2700తో ఏం బతుకుతాం సార్ చిన్నపిల్లల్ని పెట్టుకొని? ఈయన అవేని ఇప్పించిన వాళ్ళు ఇప్పుడు దాకా ఏదో గంటకు వచ్చేస్తాం చిన్నపిల్లల్ని పెట్టుకొని. మరి ఇంకా ఇంత ముందు కంటే వెళ్ళాలంటే మా వల్ల అవ్వదు సార్. ఏదో మీరు దారి చూపించకపోతే దానికి మాకు ఏదో సొల్యూషన్ చెప్పేయండి. ఈరోజు మంచినీటి సరఫరా యూనిట్ విభాగంలో గత 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి 73 కేసులు చనిపోయారు. వాళ్ళకి ఈ రోజుకి వచ్చి కూడా ఉపాధి కలగలేదు. ప్రతి సంవత్సరం 4 నెలలకోసారి 3 నెలలకోసారి ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా ఈ రోజు వచ్చి కనీసం న్యాయం జరగలేదు. ఇక రాబోయే రోజులు ఈ నెలలో కానీ న్యాయం జరగకపోతే మేము ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళందరితో పిల్లలతో పాటుగా నిరాదీక్ష చేయడానికైనా సిద్ధపడి ఉన్నామని తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అణగారిన ముస్లిం మైనారిటీ వర్గాలపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు అన్నారు. వైసీపీ జిల్లా మైనారిటీ విభాగ అధ్యక్షులు 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ సమద్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇమాములకు మౌజాన్లు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు చెల్లించకపోవడంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నాయకులు నిలబెట్టుకోవాలని కోరారు. ఇమాములకు 10,000 మాసాలకు 5,000 రూపాయల గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 9 నెలలుగా బకాయి పడ్డ మొత్తం సొమ్మును ఒకేసారి జమ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిపైన, ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారిపైన కపటి ప్రేమ చూపిస్తూ కేవలం ఈరోజు పెత్తందారులకి రాష్ట్ర సంపదని దోచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఎన్నికలకు ముందు ఏదైతే వెనుకబడిన వర్గాల వారికి కానీ, ముస్లిం సోదరులకు కానీ, అణగారిన వర్గాల వారికి కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలని కూడా 100% కూడా అమలు చేస్తాం. అవి కాకుండా సూపర్ 6 అని, సూపర్ 7 అని ఆ కార్యక్రమాలను కూడా అమలు చేసి సంక్షేమం విషయంలో కానీ, సంపద సృష్టి విషయంలో కానీ ఇచ్చిన మాట మీద నిలబడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిజ్ఞలు చేసి, శపథాలు చేసి, అరుపులు కేకలతో ఆవేశభరితంగా ప్రజలందరినీ కూడా నమ్మించి నమ్మబలికి అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజున ప్రతి విషయంలోని కూడా మోసం. 50వ వార్డుకు చెందిన ప్రసన్న కుమార్ తమను బిల్డర్ మోసం చేశారని ఆరోపిస్తూ జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేశారు. G+3 అనుమతులు ఉన్నాయని చెబుతూ నమ్మబలికి తమకు ప్లాట్లు అమ్మారని, వాటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో కరెంటు బిల్లును కూడా చూపించారని తెలిపారు. ప్రస్తుతం ఆక్రమ నిర్మాణాల నెపంతో అధికారులు తమకు తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని వినతి పత్రాన్ని అందజేసిన అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. తక్షణమే ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసి తమకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. విశాఖపట్నం మాలధార 50వ వార్డు వంశీనగర్లో ఉంటున్నాము. గత 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు ఈ జీవీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము.
కారణం ఏంటి అంటే ఒక బిల్డర్ దగ్గర మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము. ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు బిల్డర్ మాకు ఇచ్చిన లెటర్ ఏంటంటే G+2 పర్మిషన్ ఇచ్చి మాకు అమ్మారండి. అది చూపించి అమ్మారు. కానీ బిల్డర్ మమ్మల్ని మోసం చేసి G+2 కాస్త G+3 G+4 కూడా కట్టాడు. అడిగితే G+3కి TDR కట్టారని మీకు ఇబ్బంది లేదని అప్పుడు చెప్పారు. మేము నమ్మేసాం నిజం అనుకుని. తర్వాత తెలిసిన ఏంటంటే దాని TDR కట్టలేదు. దాని కారణంగా మాకు మున్సిపల్ ట్యాప్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి మున్సిపల్ ట్యాప్ కూడా ఇవ్వట్లేదు. అడుగుతుంటే GMC వారు అన్నారు మీ మేడ మీద అనాథరైజ్డ్ పర్సన్ ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వము అంటున్నారు. అందుకని మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. అనాథరైజ్ కొట్టమని చెప్పేసి అది కొట్టమని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు కంప్లైంట్లు పెట్టే ఉన్నాం. ఫోటోలు ఇచ్చాము, వీడియోలు ఇచ్చాము, అన్నీ చేసాము. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏమీ చేయట్లేదు. ఆనందపురంలో గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన జగనన్న లేఅవుట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కోరినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసినా నేటికి చర్యలు చేపట్టలేదని వాపోయారు. 540 ఇళ్లలో అక్కడ నివాసం ఉంటున్న వారు తాగునీరు, కరెంటు రోడ్డు తదితర సౌకర్యాలను కల్పించాలని వారు కోరారు. మాకు గత ప్రభుత్వంలో సెంటు భూములు అని చెప్పేసి లేఅవుట్లోను సుమారుగా ఆనందపురం మండలం సొంటం గ్రామం ఎంజీఆర్పురం అనే విలేజ్లో మాకు ఒక సెంటు లేఅవుట్లోను సైట్లు మాకు అలాట్ చేశారండి. దాంట్లో 565 ఫ్లాట్లు మాకు ఇవ్వడం జరిగింది. దీనిలో ఆల్రెడీ మేము 75% ఆల్రెడీ సొంతంగా ఇల్లులు నిర్మించుకుని అక్కడ ఉండడం జరుగుతుంది. దీని నిమిత్తమే మాకు గత ప్రభుత్వంలోనూ నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా 4-5 సార్లు కలెక్టర్ ఆఫీస్కి అర్జీలు ఇవ్వడం జరిగిందండి. దేనికనంటే మాకు అక్కడ కనీస వసతులు లేకుండా చాలా కుటుంబాలతోనే మేము అక్కడ ఇబ్బంది పడుతున్నాం. దీని నిమిత్తమే ఎలక్ట్రికల్ దీని గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి, రోడ్ల గురించి అని దపదపాలుగా కలెక్టర్ ఆఫీస్ తిరగడం జరిగింది. అయితే ఈరోజు కూడా మన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. మీకు దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది. దీని నిమిత్తమే మన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి. మేము కూడా ఎంజీఆర్పూర్ గ్రామంలో ఇలా ఇల్లు కట్టుకొని మేము కూడా వద్దామని ముందుగా అనుకుంటున్నాము. చాలామంది నివాసం ఉంటున్నారు. అక్కడ డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ ఇలా చాలా అసలు అయితే అసలు పిల్లలతో కూడా అసలు ఉండలేకపోతున్నాం. దోమలు కానీ ఉంటే చాలా మలేరియా జ్వరాలు లాంటివి కూడా చాలామంది పిల్లలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఎంతమంది చాలా హాస్పిటల్స్ కూడా కేహెచ్కి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ మాకు గత ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా మాకు చేస్తానని కూడా మాకు కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఏ ఒక్కటి కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో మరో క్రికెట్ పండుగ జరగనుంది. తొలిసారిగా మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటుకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖలో 5 మ్యాచ్లు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమాలు ఏసీఏ కార్యదర్శి ఎంపీ సాన సతీష్ బాబు పాల విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వరల్డ్ కప్ లో భాగంగా కొన్ని మ్యాచ్లు ఇక్కడే నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అక్టోబర్లో జరిగిన మ్యాచ్ వివరాలు వెల్లడించారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ విశాఖపట్నం రావటం మనందరికీ సంతోషమైన విషయం. యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరూ కూర్చొని మాట్లాడుకునేది ఏమంటే ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 5 మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్లో. దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది. ఈ ట్రోఫీని అందరికీ ఇప్పుడు ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్లో వైజాగ్లో మ్యాచ్లు ఆడతాయి. దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ, బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేసింది. ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు, స్కూల్ చదివే పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో, మహిళా క్రికెట్ పైన ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ
ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ని అందరు మహిళలు వచ్చి చూడటానికి స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది. వైజాగ్లో ఒక బియాండ్ ద బౌండరీస్ అనే మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగారు. ఆ కార్యక్రమంలో మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళా క్రీడాకారులకు యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వర్ణ కోరారు. ఈ సందర్భంగా థ్యాంక్స్ టు ఏపీసీఎం అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్త్రీశక్తి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూ పద్ధతి పాటిస్తూ బస్సుల్లోకి ఎక్కాలని, ఇతర ప్రయాణికుల సమయాన్ని వృధా చేయకూడదని అన్నారు. మహిళా సాధికారత కోసం రూపొందించిన ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వెల్లడించారు. ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున మాట్లాడుతున్నాను. ఈ స్త్రీశక్తి అనే ఫ్రీ బస్సు వల్ల చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. లేడీస్ అంటే జెంట్స్ ఏంటి పాపం దారిలో దొమ్మి అయిపోతుంది. సో టైంకి వెళ్ళలేకపోతున్నారు. నా రిక్వెస్ట్ మహిళలకి ఏంటంటే సరదాగా టైంపాస్కో కాకుండా పద్ధతిగా నిజంగా పనున్నోళ్ళు యాజ్ పర్ రూల్గా వెళ్ళేవాళ్ళు వెళ్ళి మెయిన్ ప్రతి బస్ స్టాండ్లో కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చెప్తున్నాను, ప్రతి బస్ స్టాండ్లో క్యూ సిస్టమ్ పాటించాలండి. అందరూ క్యూ సిస్టమ్ పాటిస్తే ఏ దొమ్మి జరగదని నా రిక్వెస్ట్. అంతేగాని వాళ్ళే కొట్టేసుకొని వాళ్ళే తిట్టేసుకొని బస్సులో వీడియోలు తీసేసి బ్యాడ్గా ప్రచారం చేయడం బాగాలేదు. దయించి మనకి ఇచ్చిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కోరుకుంటున్నాను. కలెక్టర్ ఆఫీస్కి ఈ విషయం మీద సార్తో మాట్లాడడానికి వచ్చాను. అన్ని చోట్ల క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ప్రతి బస్ స్టాండ్లో కూడా సార్ మనుషులు పెట్టించి డిపో మేనేజర్లు కూడా లెటర్ పంపిస్తున్నాను. డిపో మేనేజర్లు కూడా సహకరించాలి. ఏదో బస్సు వేసాము తొక్కామని కాకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేసుకున్నట్టు కాదు, పద్ధతిగా అందరూ కూడా నియమించాలి. లైన్ సిస్టమ్ క్యూ సిస్టమ్ పాటించాలని నా రిక్వెస్ట్ అండి. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దివ్యాంగ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందించి తమ నిరసనను కలెక్టరేట్ ఎదుట వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికేట్లని ప్రామాణికంగా తీసుకుని పెన్షన్ కొనసాగించాలని కోరారు. విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని, దివ్యాంగుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యంగా మేము ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే మెయిన్ పెన్షన్లు ఒకటి, అలాగే 2 మా పాత సర్టిఫికెట్ల మీదే సదరం సర్టిఫికెట్ల మీదే కంటిన్యూగా పెన్షన్ ఇవ్వాలనేదే మా ప్రధాన నిర్ణయం. దాని ప్రకారంగా ప్రతి వారం కూడా వచ్చి కలెక్టరేట్ దగ్గర వచ్చి నినాదాలు చేస్తున్నాం. ఎందుకంటే మా సమస్యని అమరావతి వరకు తీసుకెళ్ళి మా సమస్య మీద వాళ్ళు కూడా ఎంతో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈరోజు కూటమికి ఎంతో మా వంతు సహాయంగా మేము ఎంతో ఓట్లు వేయించి ఎన్నో రకాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రక్రియలో మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళి మా ఓట్లు అనేది కాకుండా మా యొక్క బంధుమిత్ర వర్గాలు మా కుటుంబంతో మేము ఓట్లు వేసిన తర్వాత సంవత్సరం పాటు పెన్షన్లు ఇచ్చి తర్వాత మా పెన్షన్లు తీసేస్తామని చెప్పిన తర్వాత మేము అందరం రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది. ఎందుకంటే మేము ఆ పెన్షన్ల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఆ పెన్షన్ లేకపోతే మాకు తిండి లేదు. ఆ పెన్షన్ల వల్లే మేము మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం. ఈ యొక్క పరిణామంలోనే పెన్షన్లు తీసేస్తున్నాము, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తున్నామని మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది.
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రాధికారి రోనంకి కూర్మారావు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్నటి నుంచి కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో రాబోయే 2 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, మరియు 3వ రోజు తరువాత 6వ రోజు వరకు క్షేత్రీయ విస్తృతి వర్షపాతం విధంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 3వ రోజు నుంచి 6వ రోజు వరకు అటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపు అనగా 2వ రోజు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే విధంగా పరిస్థితులున్నాయి. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా తీరం ఆవల 4వ రోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకుని ఏఈలో చర్చా వేదిక నిర్వహణ. పెరుగుతున్న అక్షరాస్యత శాతమే వాస్తవ అభివృద్ధి అన్న పలువురు ప్రముఖులు. స్త్రీ శక్తి వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి, తక్షణ నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసిన యూనియన్ నాయకులు జగన్. క్రికెట్ ప్రేమికులకు మరో శుభవార్త అందించిన ఏసీఏ, తొలిసారిగా మహిళల వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖ అంటూ వెల్లడించిన కార్యదర్శి సతీష్ బాబు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.